ఉంటే నాకు చాలు, ఎవరు ఉన్న లేకున్నా యేసయ్య ఉంటే నాకు చాలు. నమ్ముతున్నావా? యేసయ్య ఉంటే నాకు చాలు. లేమిని తొలగిస్తాడు, కలిమినిస్తాడు, కనికరిస్తాడు, శాపాన్ని కొట్టివేస్తాడు, కృపతో నింపుతాడు. హగ్గయ్య ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం ఇలా చదువు. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష పండ్లను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైన ఫలింపకపోయిను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మలను ఆశీర్వదించేదాను. ఇంతవరకు సరైన ఫలితం లేదు, ఇంతవరకు నెమ్మది లేదు. కారణం, దారి తప్పిపోయావు. నీకు నచ్చినట్టు నడుస్తున్నావు, దేవుని సన్నిధిలో ఉన్నట్టుగా కనపడుతున్నావు, కానీ పేదరికం నేను వెంటాడుతూ ఉంది. ప్రయత్నాలు చేస్తున్న ఫలింపు లేదు. కానీ ఇదిగో ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తాను. మోకరించు, చేతులెత్తి కుటుంబం అందరూ. నీ స్థితి, నీ పరిస్థితి ఎలాగున్నను నా ప్రభు దాన్ని వృద్ధి కలిగించగల దేవుడు, ఉద్ధరించగల దేవుడు. నీ స్థితి మొదటి కొద్దిగా ఉండేలను తుదకు మహాభివృద్ధి కలిగిస్తాడే. ఆయన నీ జీవితాల్లో, నీ కుటుంబాల్లో, నీ వ్యక్తిగత పరిస్థితుల్లో అద్భుతాలు చేయగల దేవుడు. ఆయన కనికరము కొరకు నువ్వు ఆశపడు. ఆయన నీ స్థితిని చూస్తున్నాడు. లేవు, అంజూరపు చెట్లు కాస్తలేదు, దానిమ్మ పండ్లు, ఒలివ చెట్లు ఫలించటం లేదు, కోట్లో ధాన్యం లేదు. ఇదిగో ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నా దేవుడు ఆశీర్వదించేవాడు, నా దేవుడు దీవించేవాడు. నా దేవుడు నీ స్థితిగతులను ఊహకందలేనంత ఎత్తైన స్థలం నింపగలదు. అబ్రహామా, నిన్ను ఆకాశ నక్షత్రాలుగా చేస్తా అన్నాడు. దేవుడు అబ్రహాము సంతాన్ని అంతగా విస్తరించాడు. ఇస్సాకు విత్తనం వేసి 100 ఫలమును అనుభవించాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు ఎప్పుడైతే దేవుని కనపరుస్తున్నావో నీ కుటుంబాలు దేవుడు ప్రేమించి ఆశీర్వదించి ఇది మొదలుకొని నిన్ను దేవుడా. మరి ఏం చేస్తావు? ఇది మొదలుకోరంటే నమ్మకముగా ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో మోకరించు, ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలు ఏకీభించు, దేవుని స్తుతించు, దేవునితో సహవాస సంబంధం కలిగి ఉండు. నీకు సహాయం చేస్తాడు, ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు. ఎందుకు ఆశీర్వదించినట్టే దాని కొరకు ఎదురు చూడాలి. 10th క్లాస్ పరీక్షలు రాసుకున్నాను, ఫ్యాడ్ పెన్ను తీసుకున్నాను, దేవుడు నన్ను పాస్ చేస్తాను కాదు. ప్రార్థన సపోర్టే, కానీ నీ ప్రయత్నం సఫలం అవ్వాలని వివేకంగా నువ్వు ప్రయత్నం చేయాలి. యాకోబుని దేవుడు ఆశీర్వదిస్తా అన్నాడు. యాకోబు ఆశీర్వదిస్తా అలా చూస్తా ఉన్నాడా? ఆ మందలు ఎలా విస్తరించుకోవాలో, నీళ్ల దగ్గర సూలు కట్టే టైంలో జువ్వలను ఎలాగేసాడో అలా వివేకంగా పనిచేయాలి. అప్పుడు దేవుడు ఇది మొదలుకొని మితి లేకుండా ఈ వృద్ధియు క్షేమమును కలుగునట్లు చేసి సదాకాలము నిన్ను నీ కుటుంబాలను పోషిస్తాడు. అప్పుడు నువ్వు చెప్పాలి, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నాకు సమృద్ధినిస్తాడని దేవుడు నమ్మితే నాతో కలిసి మోకరించి ఈ కుటుంబ ప్రార్థన, తెల్లవారుజామున స్తుతి ప్రార్థన, వాగ్దాన నెల ప్రార్థనలో పాల్పంచుకొని దేవుని గనపరచు. ఆయన నిన్ను గనపరుస్తాడు, నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు. అట్టి కృప కావాలి అంటే లేదు 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 అనదు. నా దేవుడు సమృద్ధి 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 నాకు ఇస్తున్నాడంటే నీ కుటుంబాన్ని సమృద్ధితో నింపి, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి, అనేక మందికి నిన్ను అప్పిచ్చేవారిగా చేసి, నీ కుటుంబాన్ని నిధులతో నింపి, నీ కొట్లను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప నాకు కావాలంటే ప్రార్థన చేసుకుందామా? మోకరించండి. మహాపరిశుద్ధుడా, కృప కలిగించండి. పేదరికం వెంటాడుతుంది, చీకటి వెంటాడుతుంది, రోగాలు వెంటాడుతున్నాయి. దాని నుంచి విడుదల కావాలి. బిడ్డలకు వివేకం దయచే. నా ప్రభువే నాకు సరైన వాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, నా పితరుల శాపాన్ని తొలగిస్తాడని నమ్మి మోకరించిన వారికి ఇది మొదలుకొని మితి లేకుండా వృద్ధియు క్షేమము యేసు నామములో కలుగును గాక. ఆమేన్.